హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ పన్వేల్. ప్రజెంట్ మనం అయితే పన్వేల్లో ఉన్నాం. నైట్ ముంబై నుంచి పన్వేల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి చాలా దుర్గు ట్రెక్కింగ్కి అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట. లాస్ట్ 3 years బ్యాక్ అక్కడికి కూడా వెళ్ళాను నేను. ఇప్పుడు అదే ప్లేస్కి మళ్ళీ వెళ్ళబోతున్నాం. ఇండియాస్ మోస్ట్ డేంజరస్ ట్రెక్కింగ్లో అది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. నైట్ వచ్చి పడుకునే లోపు ఒకటి అయింది. పొద్దుగాల్లో లేచినాం, రెడీ అయినాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఏదైనా ఆటో కానీ ఏదైనా చూసుకొని ట్రెక్కింగ్ దగ్గర పోయి ట్రెక్కింగ్ చేసి రిటర్న్ అయితే రావాలి. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 అవుతుంది. లెట్స్ గో. పన్వేల్ నుంచి అయితే మన ట్రెక్కింగ్ దగ్గరికి అయితే ఒక ఆటో మాట్లాడుతున్నాం. పక్కా మోసపోతాం, ఎందుకంటే వీళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఎక్కువతో ఒక డబ్బులు తెగుతారు. అది కామన్, ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. ఈ ఆటోని మాట్లాడుకొని మన ట్రెక్కింగ్ దగ్గర పాయింట్ దగ్గర ఓల్ పెడతాడు. ఓల్ పెడితే మళ్ళీ మనం పైకి పోయి కిందికి రావాలి. మన ఆటో డ్రైవర్కి తెలుగు వచ్చు అనమాట. మనోడు కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతున్నాడు. తెలంగాణలో నారాయణపేట అంట మనోడు ఊరుందంట అక్కడ, కాకపోతే ఇక్కడ సెటిల్ అయ్యారంట. మనోడిని మాట్లాడుకొని అయితే పోతున్నాం. హైదరాబాద్ నుంచి కలవాత్ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ముంబై రావాలి. ముంబై నుంచి అయితే మనకు పన్వేల్కి అయితే డైలీ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఒక టికెట్కి 20 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ తీసుకుని మనం పన్వేల్లో దిగిన తర్వాతకి లోకల్ చాలా ఆటోలు అయితే అవైలబుల్ ఉంటాయి. ఒక పర్సన్ కి 200-250 తీసుకుంటారు. ఒక ఆటోని మొత్తం మనం మాట్లాడుకుంటే 400 అట్లా తీసుకొచ్చి మన ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే మనం లోల్ పెడతారనమాట. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ నెంబర్ తీసుకుంటే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని మళ్ళీ మన స్టేషన్ లో లోల్ పెడతారు. ముంబై నుంచి పన్వేల్ కి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పన్వేల్ నుంచి మన ట్రెక్కింగ్ పాయింట్ ఏదైతే ఉందో కలవాతి, అది 15 km ఉంటుంది అనమాట. సేఫెస్ట్ ప్లేస్. మనం తొందరగా కలవాతి ట్రెక్కింగ్ రీచ్ కావాలంటే ఫస్ట్ మనం ముంబైకి వచ్చి పన్వేల్కి వస్తే ఈజీ అయిపోతుంది. వచ్చే దారిలో అయితే మా ఆటోనికి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి అయితే ఇంకొక 90 గాళ్ళకి తగిలిస్తారు. వీళ్ళు 90 గాళ్ళు ఆడ తిండి బాగుంటది, ఈడ అది బాగుంటది, ఈడ అది ఉంటది, ఈడ ఇది ఉంటది అని చెప్పి సాగు కొడుతురు. దవడ కింద విమలు వేసుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి మేము పోయలే ట్రెక్కింగ్ అయితే ఎగ్జాక్ట్ గా 5 kilometers ఉంది. దగ్గరికి వచ్చేసినాం. అరే అప్పుడు ఆటో పోయింది బాయ్. ఆటో పోయిన ప్లేస్ ఏది, మనకు అసలు స్టార్టింగ్ పాయింట్ ఏదనేది దొరకట్లేదు. ఇప్పటికి రెండోసారి ఒక ఆటో వాడు బుగ్గ పెట్టిండు. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చినాం. ఇంకో ప్లేస్ కని చెప్పిపోతే అది కూడా కాదంట, సిగ్నల్స్ ఏం వస్తలేవు. ఆ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ అని చెప్పి వాడు అడ్రస్ చెప్తే అక్కడ నడుచుకుంటూ పోతున్నాం. ఇక్కడిక్కడనే ఒక 5 kilometers తిరిగినాం. ఇంకా పైకి ఏం ఎక్కమో తెలియదు. ఆటో కూడా తీసుకొచ్చి మధ్యలో ఇంతకుముందు నేను వచ్చినా కానీ నాకు అసలు అది రూట్ ఏమో ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. ఏం చేయాలో తెలుస్తలేదు. ఈ నుంచి మళ్ళీ రూట్ తోలాడుకుని కానీ పోవాలి. వ్యూస్ కూడా బాగున్నాయి. వ్యూస్ ఏమో కానీ ఎక్కడికి వచ్చినామో తెలియదు. ఫస్ట్ ఆటో వాడు తీసుకొచ్చి ఇదే ఈ నుంచి చక్క కొట్ట అన్నాడు. ఆడ నుంచి ఎడు కొడితే ఏమొస్తుందో తెలుసు. ఆడిపోతే డెడ్ ఎండ్ ఉంది. ఎక్కడెవరో ఇద్దరు ఉంటే వాళ్ళని అడిగితే ఇటు కాదు వచ్చేది వేరే సైడ్ పోవాలని చెప్పారు. మళ్ళీ ఇక్కడ నుంచి పోయి చూద్దాం. మొత్తానికైతే కలవాతి ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి అయితే మనం వచ్చేసినాం అనమాట. ఇక్కడ రావడానికి చేసిన టాస్కులు మామూలు టాస్కులు కాదు. పన్వేల్ నుంచి ఇక్కడికి వచ్చే టైంలో ఎవడో ఫస్ట్ ఒక తెలుగు అంట, వాడు తెలుగు వచ్చంట. వాన్ ఆటో ఎక్కినాం. వాన్ ఆటో ఎక్కిన తర్వాతకి వాడు తీసుకుపోయి నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి ఇంకొక చెప్పిండు. వాడు తీసుకుపోయి ఇక్కడ నుంచి 5 kilometers తీసుకుపోయి ఆడోళ్ళు పెట్టిండు. ఎంతమంది నేను వచ్చినా, కాకపోతే అసలు నాకు అప్పుడు వచ్చిన రోడ్డు ఇప్పుడు అసలు ఏమాత్రం సింక్ కావట్లేదు. ఇదేనా అనుకుంటా, ఇదే అనుకుంటా చక్కగా కొట్టేసిన. ఆడిపోయిన తర్వాత ఆడేం లేదు. ఆ నుంచి మళ్ళీ రిటర్న్ 2 kilometers నడుచుకుంటూ వచ్చిన తర్వాతకి ఇంకొక ఆటో వచ్చింది అనమాట. మనోడు ఇక్కడ నుంచి రెగ్యులర్గా వాళ్ళని ట్రెక్కింగ్ చేసిన వాళ్ళని పన్వేల్ తీసుకుపోతారు అనమాట. ఆడ తీసుకొచ్చి ఇక్కడ దింపి మన నెంబర్ తీసుకున్నాం. ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి రెడీ అవుతారు మన వాళ్ళు. ఇక్కడ ఉన్నారు. లెట్స్ గో. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఎక్కుతున్నాం పైకి. వాటంతా ఆగమాగం ఉంది. స్టార్టింగ్లో మామూలుగా ఉంటుంది. తర్వాతకి 30 దశలైందంతా. ఇక్కడ నుంచి మనం ఒక 5 kilometers జస్ట్ నార్మల్ ట్రెక్ చేయాలి. లాస్ట్లో ఆ కళావతి దుర్గు ట్రెక్ ఏదైతుందో అది లాస్ట్లో ఉంటుంది. అక్కడ వరకు ఎంత నార్మల్గానే ఉంటుంది. మేము పైకి ఎక్కడ స్టార్ట్ చేసినామో లేదో వర్షం కూడా స్టార్ట్ చేసింది మా మీద పడడం. ఎంత టాస్క్ ఉంటుందో పైకి పోతా ఉంటే అర్థమవుతుంది. పైన అంతా మబ్బులు అయితే పట్టున్నాయి. వర్షం ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో అసలు ఏమవుతుందో ముందు మనకే అర్థమవుతుంది. బ్యాగులన్నీ ఒక చెట్లలో నూకినాం అనమాట. అన్ని బ్యాగులు వేసుకోలేకపోతున్నాం.
ఒక బ్యాగ్ చార్జర్లో ఒకటి తీసుకొని పైకి వెళ్తున్నాం. 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. మా వాళ్ళు లొకేషన్ దగ్గర అయితే ఆగుతున్నారు. కొంచెం హైట్ కూడా అప్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడక్కడ చిన్న వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. అలిపిరి కూడా వస్తుంది. 1.5 km అయితే పైకి వచ్చినాం. ఇక్కడ మధ్యలో మనకి ఇట్లాంటి హోటల్స్ ఇలాంటివి కనిపిస్తాయి. ఓన్లీ సాటర్డే సండే ఓపెన్ ఉంటాయి అంట. మనం ఈ ప్లేస్ నుంచి అయితే తిరుక్కుంటూ ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసినాం మనం అయితే. ఇది మిడిల్ పాయింట్. ఇక్కడ నుంచి మనం ఒక మేబీ 1 km ఉంటుంది అనుకుంటున్నా. ఇగో ఈ లాస్ట్ పాయింట్కి అయితే మనం వెళ్ళాలి. ఇది కలవతి దుర్గు ట్రెక్. తడిసిపోతుంది. ఓ పక్క వాన, ఓ పక్క చెమట. 2 రోజుల నుంచి మా తిరుగుడు. మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి అయితే వచ్చేసినాం. పైన వ్యూ పాయింట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది అసలుకి. ఆ టైంలో నేను బ్లాగింగ్ చేయలేదు, బట్ ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను కదా, మ్యాక్సిమం ప్లేస్లన్నీ కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తా. అన్పేడ్ యాక్టర్ అంటే రెయిన్. ఇప్పుడే వర్షం లైట్గా స్టార్ట్ అయింది. అదొక బ్యూటిఫుల్. మామూలుగా లేదు అసలుకి. క్రేజీ అసలుకి. ఇక్కడ ఒక హోటల్ స్టే లాగా ఉంది పైన ఒకటి. ఇక్కడ మేము వచ్చిన టైంలో కూడా ఉంది. క్యాంపింగ్ చేసుకోవాలంటే వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఎంత పైకి వచ్చిన తర్వాతకి లైక్ మనకు తిరుపతి గుట్ట మీద ఎట్లయితే పైకి ఎక్కిన తర్వాతకి మొత్తం ప్లేస్ అంతా సమాంతరంగా ఉంటుందో సేమ్ అదే టైప్లో ఉంటుంది. ఫుల్ అల్బీర్ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కే గుట్ట అది. We were burning on the edge of something beautiful, selling a dream, smoking mirrors keep us waiting on a miracle. Say go through the darkest of days, having to heartbreak away, never let you go, never let me down. Oh, it's been a hell of a ride, driving the edge of a knife, never let you go, never let me down. Don't you give up, nah. ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసినాం. ఫోన్లో ఛార్జింగ్ అయితే 45 ఉంది. మీకు అక్కడక్కడ ఈ నావిగేషన్స్ కనిపిస్తాయి అనమాట. దీన్ని ఫాలో అయితే పైకి వెళ్ళిపోవచ్చు సీదా. ఈ బాట మొత్తం ఊర్లో నుంచి ఉంటుంది. అబ్బా అసలుకి ఇంత మంచి లొకేషన్ అంటే అంత మంచి లొకేషన్. మార్నింగ్ నుంచి అయితే ఫైనల్లీ అని చెప్పి ఒక 10 సార్లు చెప్పచ్చు. ఏది ఫైనల్ కాదు, దగ్గరికి వచ్చిన కొద్ది ఫైనల్ అని చెప్పి. లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఇది. ఈ ట్రెక్కింగ్ గురించే మనం ఏదైతుందో ఈ ట్రెక్కింగ్ గురించి హైదరాబాద్ నుంచి వచ్చినాం. కళావతి దుర్గ్. ఇది మహారాష్ట్రలో ముంబైకి సమీపంలో ఉన్న అత్యంత భయంకరమైన పేరుగాంచిన కోట. దీని ఎత్తు 2256 అడుగులు, అంటే సుమారుగా 686 మీటర్లు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కళావతి మహిళ పేరు మీద ఈ కోటను చెక్కారు. కొండ అంచున చెక్కిన మెట్లను ఎక్కడం అంత సులువైన విషయం కాదు, చాలా ప్రమాదకరమైంది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది? ఓ పక్క వీళ్ళని వేస్తారు కానీ లోపల ప్యాక్ అవుతుంది మన వాళ్ళకి. ఇదంతా క్రేజీ అనిపిస్తుంది లొకేషన్ ఇక్కడ నుంచి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఏం లేదు, ఇంత పాకురు లేదనమాట. అప్పుడు నార్మల్గానే అనిపించింది. ఈసారి మొత్తం పాకురు ఎక్కడ కాలు పెట్టినా ఒక కూర్చొని జారుతుంది. ఏ మాత్రం మిస్ అయినా కానీ
ఈసారి మనం ఇంటికి పోము, తీసుకొని పోతారు. మేబీ ఈ లోయల్ నుంచి కిందికి పడితే తీసుకొని పోవడానికి కూడా ఏముండదు, ఎందుకంటే మనం దొరకం ఫస్ట్. వివచ్చం కంటే వివచ్చం క్రేజీ, మస్తు అంటే మస్తు అడ్వెంచర్, మామూలు అడ్వెంచర్ కాదు. ఒక 10 మెట్లు ఎక్కి ఒక దగ్గర కూర్చుంటారు మా వాళ్ళు, కూర్చోవాలి. ఎందుకంటే లోపల హార్ట్ బీట్ ఎట్లా పెరుగుతుంది అట్లా పెరుగుతుంది, ఎక్కడ జారుతుంది. తీస్తున్నా లేరా అయ్యా. ఈ ప్లేస్ ఎంత ప్రమాదకరమైందంటే 2018 ఫిబ్రవరిలో చేతన్ దండే అనే పూణేకి చెందిన ప్రొఫెషనల్ ట్రెక్కర్ కళావతి పైనుంచి పడి చనిపోయింది అనమాట. అతని శవాన్ని దొరకడం కోసం కూడా 4 రోజులు పట్టింది, దొరకలేదు. 4 రోజుల తర్వాతకి దొరికింది. వీడియోలో చూస్తే ఎగ్జాక్ట్ గా అంత భయంకరంగా ఏం కనిపించకపోవచ్చు, కాకపోతే మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. అడ్వెంచర్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే చాలా చాలా అడ్వెంచరస్ ప్లేస్ ఇది. ఇండియాస్ మోస్ట్ డేంజరస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, కాకపోతే ఫస్ట్ ప్లేస్ ఇచ్చిన తప్పలేదు అనిపిస్తుంది. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ట్రిప్ ఏమాత్రం మిస్ అయినా రోజు చేసారు ఎట్లుందో, అలవేలో పడిపోతాం. ఈ ప్లేస్లలో అన్నిట్లలో నేను చేతిలో కెమెరా పట్టుకొని బ్లాగ్ చేయాలంటే అసలుకి ఇంపాసిబుల్, ఎందుకంటే మొత్తం జారుతుంది. చేతులు మెట్ల మీద పెట్టి స్లోగా గ్రిప్ తీసుకొని పైకి ఎక్కినా అనమాట. ఇవన్నీ పీక్ అంటే పీక్ పాయింట్స్ అనమాట. పాకులు చూపిస్తా ఉన్నాడు ఒకసారి, ఇంత ఘోరంగా పట్టింది చూడండి పాకులు, ఇదంతా గ్రీన్ కలర్లో. మెట్లయితే కంప్లీట్ చేసుకున్నాం. మెట్ల మీద బ్లాగ్ చేయాలని అసలు ఏమాత్రం కూడా నేను ట్రై చేయలేదు. ఒక పక్క హార్డే వణుకుతుంది. నేను అక్కడ ఏమాత్రం మిస్టేక్ చేసి వీడియో తీయడానికి ట్రై చేసినా కొలాప్స్ ఉంటుంది. కొంచెం పైకి వచ్చేసినాం, ఇక్కడ అంత రిస్కీ లేదు. ఇంకొక లాస్ట్ పీక్ పాయింట్ ఉంటుంది, ఆ ఫైనల్కి ఎక్కితే మన ట్రెక్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నత్తి వస్తుంది ఆల్టిట్యూడ్కి, ఆయాసానికి. మనోడు కూడా యూట్యూబర్ అంట, ఒక్కడే వచ్చిండు పైకి. ఇన్స్టా 360 ఒక బ్లాగింగ్ కెమెరా, అట్లే డ్రోన్ కూడా తీసుకొని వచ్చిన అనమాట. आपका नाम क्या है? विवेकानंद विक्की. विवेकानंद विक्की. आपका चैनल नाम क्या है? विवेकानंद विक्की. चैनल नाम है विवेकानंद विक्की. विवेकानंद विक्की. लोकल है? नहीं, हम झारखंड से. జార్ఖండ్ సే. మనం జార్ఖండ్ నుంచి వచ్చినట్టు, మనం హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇక్కడ నుంచి ఎక్కడానికి ఒక తాడు ఉంటుంది యాక్చువల్గా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఒక తాడు ఉండే, కాకపోతే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇక్కడైతే తాడలేదు. పైకి ఎక్కడానికి టాస్క్ అయ్యేటట్టే ఉంది, చూడాలి. ఇంత దూరం వచ్చి పైకి ఎక్కకుంటే మజా రాదు, కాకపోతే ఇక్కడ నుంచి తాడు ఉంటుంది. ట్రై చేస్తారు ఒకసారి ఉన్న ఎక్కడానికి. తాడు లేదు. ట్రెక్కింగ్ అంతా చేసి పైకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ తాడు లేదు. ఇది ఓన్లీ వీకెండ్స్లోనే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఏంటంటే తాడు పెట్టి ఒక మనిషికి 50 రూపాయలు తీసుకుంటాను అనమాట. ఈరోజు వీకెండ్ కాదు, అందులో వర్షాలు కూడా ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఎవడు ఇక్కడ తాడు కట్టలేదు. చాలాసేపటి ట్రై చేస్తున్నాం ఎక్కడానికి, అదేమో ఎక్కడో పైన ఉంది. ఇంకా ఆ మెట్లు ఎక్కేది అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక టాస్క్ అవుతుంది. మనోడు కూడా ట్రై చేసినంట, మనోడు చెయ్యి ఇరిగిందంట, మనోడు ఎక్కలేకపోయాడు. ఒకడు కలిసిండు, మనోది జార్ఖండ్ అంట. మనం డ్రోన్ షాట్స్ తీస్తుండు. మేబీ ఒకవేళ అడిగి ట్రై చేద్దాం, ఏమైనా డ్రోన్ షాట్ ఇస్తే మన వీడియోకి పనికి వస్తే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. మేబీ ఇస్తాడేమో. మన వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే, నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ.
మొత్తానికి అయితే ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసి కిందికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము పొద్దుగాల ఏ ఆటోలో అయితే వచ్చినాము ఆటోని ఫోన్ చేసి రమ్మని చెప్పినాం. మళ్ళీ రిటర్న్ మనోడు జార్ఖండ్ నుంచి వచ్చినోడు కూడా మన ఫ్రెండ్ అయిన యూట్యూబర్, స్మాల్ యూట్యూబర్. అందరం కలిసి ఆటోలో షేరింగ్ వెళ్ళిపోదాం అని చెప్పి ఆటోని రమ్మని చెప్పినాం అనమాట. మనోని ఫోన్లో కొన్ని ఫొటోస్ దిగినాం, మనోనికి మన బట్టలు ఇచ్చినాం. మొత్తానికైతే మన ముంబై ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని అయితే పన్వేల్లో నుంచి హైదరాబాద్కి అయితే బస్ బుక్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే బస్ గురించి వెయిట్ చేస్తున్నాం.